మార్గము దాకా చెట్టుకి నుంచి పోయేప్పుడు గజేంద్రుడు ఎవరిని పాటించాడు, ఏ రకముగా పాటించాడో కోత వైరమే చండి గురువులో పోయాడు గండో కాబట్టి 5 సంవత్సరాలు గజేంద్రుడు ఆ మకరితో పోరాడి దానిని గెలిచే శక్తి లేక అప్పుడు తనకి పూర్వ జన్మ సుకృతం వల్ల వారికి దివ్య జ్ఞానము కలిగింది కదండి మా ప్రభు. అంతవరకు కూడా జ్ఞాపకం రాలేదు, చాలా వైరంతో పట్టిస్తున్నాడు. ఆ దివంటి పూర్వ జ్ఞాన సుకృతం వల్ల వాడి పూర్వ జన్మము జ్ఞాపకం వచ్చి ఈ సృష్టిలోని సకల సరాసర జీవరాశుల్ని రక్షించేవాడు ఒక్కడున్నాడు కదా. అటువంటి దేవదేవుడు రాకపోతాడా, నన్ను రక్షించకపోతాడా? అది దేవాదీవే నాకు దిక్కు. ఓ మాధవా, ఓ బతుకురాయో ముకుందా, ఓ శ్రీహరి ఎక్కడున్నావో, నన్ను ఆప్తలో ఉన్నాను, నన్ను ఆదుకో పరంధావాయని హరిని ప్రార్థించింది కదండి మా ప్రభు. ఏమండి గురువు గారు, 4వ మనువు కాలములో శ్రీమన్నారాయణుడు హరినికి హరినే పేరు మీద పుట్టాడు కాబట్టి అటువంటి హరినామ ఆ హరిని ప్రార్థించుతున్నాడు కదా మగరి గజేంద్రుడు. అటువంటి ఆ మహానుభావుని యొక్క ఎక్కడ ఈ కొన్న దగ్గర శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటే అలా వైకుంఠ వాసములోని వైకుంఠపురంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సరసరాచందులాడుచున్న సమయమునందున అర్ధరాత్రి వేళ తన భక్తులు మొరహాలకించి చిలుకుని చెప్పడు చెంకో చక్రాలు చేదో ఎంపడు కదా. బంది పరివారాన్ని ఎవరిని కూడా అప్రగించడు, ఎవరిని కూడా చెప్పకుండా మహానుభావుడు వైకుంఠం నుండి వచ్చేస్తున్నాడు. ఆయనతో పాటు చాలా మంది రుచులు, చాలా మంది విష్ణుగణాలు లక్ష్మీదేవి పట్టుకున్న కొంగు చీరను కూడా ఎడవకుండా మైమర్చిపోయి వచ్చేస్తున్నాడు కదండి శ్రీహరి. అలా వైకుంఠపురాన్ని విడిచి వచ్చేస్తున్నాడు కదా ఇక్కడికి. తర్వాత సంగతి ఏమి జరిగిందో మరణి విని వచ్చి దేవదేవుడు తన సుదర్శన చక్రము ఎడవగా వెళ్ళి మకరి యొక్క చెరచని తగదరికింది కదా. గజేంద్రుడు ఎలచడని శ్రీమన్నారాయణుడు అస్తములు వేయగా సలడి వెళ్ళినాది కదండి మా ప్రభు. అయితే అహో అనే గంధర్వుడు వాడి దేవల మహాముని శాప్యము ఈ మోసము ఉంది. వాడి దేవలోకానికి వెళ్ళిపోయే గంధర్వ లోకానికి వెళ్ళిపోయేడు కదా. ఇక్కడ ఈ ఏనుగు మాత్రము ఎంతో దుమ్యుడనే మహారాజు కదా.
అగస్తుని చాప్యం వల్ల వీడి వెలుగైపోయేది, వీడి సైన్యమంతా ఉన్న ఏనుగులైపోయాయి కదండి మా ప్రభు. అదిమంటే ఇంద్రజింగుడు యాజ్ఞములో ఇష్టభక్తుడు కాబట్టి అవునండి. ఆ పూర్వజన్మ చుట్టత వల్ల నారాయణుడి జ్ఞాపకం వచ్చేది ప్రాణాప్రాయమునందు. అటువంటి గజేంద్రుడికి దేవదేవుడైన నారాయణుడు చక్కగా వాడికి దివ్య ప్రాప్తి కలిగించేది కదండి మా ప్రభు. పోయి రాచుల్లో అయ్యన్నార గురుగారు